నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. విపరీతమైన వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, జల కాలుష్యం వీటి ఫలితంగా జాగ్రఫీలోనే కాదు వాతావరణ స్థితిగతుల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వీటిపైన అధ్యయనం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. రాబోయేటువంటి 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ తీరంలో ముఖ్యంగా కోస్తా తీరంలో సముద్ర మట్టం 20 సెంటీమీటర్ల చొప్పున పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పని ఈ నివేదిక చెబుతోంది. అసలు ఈ నివేదిక ఏంటి, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పు ఏమైనా ఉందా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాదు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలానే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి విభాగం స్పెషల్గా స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ అని చెప్పని ఈ నివేదికలు ఇవ్వడం అనేది పరిపాటిగా వస్తుంది. ప్రతి సంవత్సరం అంటే నివేదికలు ఇస్తే 2022 నుంచి 27 వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నివేదిక అనమాట. ఇందులో ఏంటంటే క్లైమేట్ చేంజ్లో ఏమేమి జరిగినాయి, వాటి ఫలితంగా మానవ జీవితం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇట్లాంటివన్నింటినీ కూడా ఈ నివేదికల్లో పొందుపరుస్తారు. ప్రస్తుతం తాజాగా రిలీజ్ చేసినటువంటి నివేదికల సారాంశాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో క్లైమేట్ చేంజ్కి సంబంధించి పెను మార్పులు రాబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని సూచిస్తూనే ముఖ్యంగా తీర ప్రాంతంలో కోతకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని ఈ నివేదిక చెబుతుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం దేశంలోనే సుదీర్ఘమైనటువంటి తీర రేఖ ఉంది. ఈ తీర రేఖని మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక దేశంలో ఇది మొన్నటి వరకు 2వ అతిపెద్దది అని చెప్పని అనేవాళ్ళు. 2వ పెద్ద తీర ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక క్రెడిట్. ఇప్పుడు 3వది అని చెప్పని అంటారు, ఎందుకంటే పక్కనున్న తమిళనాడుకి కొంత తీరం పెరిగిందని చెప్తున్నారు. 3వ స్థానం మొత్తానికి ఏదైనా కానీ టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం కూడా ఉంటుందన్న విషయాన్ని ఎవరైనా కానీ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చాలా శరవేగంగా పెరుగుతున్నటువంటి నీటి మట్టం ఫలితంగా ఈ తీర ప్రాంతం మొత్తం కూడా కోతకి గురవుతుంది అనేటువంటిది ఈ నివేదిక సారాంశం. 20 సెంటీమీటర్ల చొప్పున ఇక్కడ సముద్ర మట్టం పెరుగుతుందని చెప్పని ఈ అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. దీనివల్ల అనేక ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్లోనే కాదు సముద్ర తీరంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఇటువంటి వివిధ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఇలా తీర ప్రాంతం కోతకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ నివేదిక చెబుతున్నటువంటి సారాంశాన్ని బట్టి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ నిక్షేపాలు ముఖ్యంగా తీర ప్రాంతంలో జరిగేటువంటి ఈ పరిణామాల ఫలితంగా ఇది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మ్యాప్ 26 జిల్లాలకు సంబంధించినటువంటి మ్యాప్ ఇది. సో దీనిపైన అధ్యయనం చేసిన తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని వెల్లడించింది. టెంపరేచర్స్ పెరిగేటువంటి పరిస్థితి కానీ దీనివలన వచ్చేటువంటి ఆరోగ్యపరంగా వచ్చేటువంటి ప్రభావం కానీ పెరిగేటువంటి డిసీజెస్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికని రూపొందించింది. మొత్తం మీద అసలు తీర ప్రాంతంలో సముద్ర మట్టాలు పెరిగితే ఎలాంటి ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. సుదీర్ఘమైనటువంటి దాదాపు 1053 కిలోమీటర్ల తీరరేఖ ఉందని చెప్పని ఆంధ్రప్రదేశ్కి చెప్తున్నారు. ఈ 1053 కిలోమీటర్ల తీరరేఖ పొడవునా కూడా 20 సెంటీమీటర్ల చొప్పున నీటి మట్టం పెరిగితే దాదాపు 35,000 హెక్టార్ల వ్యవసాయ భూములు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని చెప్పని నివేదిక పేర్కొంటుంది. అంటే చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం పైన ఇది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అలానే 3 నుంచి 1.3 మిలియన్ల జనాభా అంటే దాదాపు 13 లక్షల జనాభా దీని ప్రభావంలో పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అంచనా వేస్తుంది. తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగడానికి ప్రధానంగా కాలుష్యమే కారణం అని చెప్పని ఈ నివేదిక చెప్తుంది. అంటే విశాఖ తీరం ఈ విషయంలో మరింత పెను ముప్పుని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాం. గత 4-5 రోజులుగా ఉన్నటువంటి వర్ష తుఫాను ప్రభావం వలన పడుతున్నటువంటి భారీ వర్షాలు కూడా తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మామూలుగానే సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కింద మనం దీన్ని చూస్తాము, కానీ సముద్ర మట్టాలు పెరిగిన తర్వాత పూర్తి స్థాయిలో జీవన స్థితిగతుల్ని ఇది ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అంటే 2050 నాటికి ఈ నీటి మట్టాలు పెరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుని తీర ప్రాంతంలో కాలుష్య నివారణ చర్యలు కనుక ప్రభుత్వం ప్రజలు సమన్వయంతో చేపట్టగలిగితే కొంతవరకు ఈ ముప్పును తగ్గించుకునే అవకాశం ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.